అయితే మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ టైం ఏంటి అంటే 200 కన్నా తక్కువ స్కోర్ చేసిందనమాట. అంటే చాలాసార్లు చేసినా సరే వాళ్ళ మీద మ్యాచ్ ఉంది అంటే సో ఖచ్చితంగా మనమైతే 220 230 కన్నా ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. బట్ సన్ రైజర్స్ వాళ్ళు ఏంటంటే చాలా రోజుల తర్వాత 200 కన్నా తక్కువ స్కోర్లో అయితే అయిపోవడం అయితే జరిగిందనమాట. అది కూడా దగ్గర దగ్గర 8 వికెట్లు అయితే పడిపోయినాయి. సో అంటే లక్నో బౌలింగ్ బాగుందని చెప్పాలా లేకపోతే సన్ రైజర్స్ దరిద్రం బాగాలేదని చెప్పాలో తెలియదు. బట్ ఏంటంటే లాస్ట్ టైము లక్నో మీద అయితే ఒక వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడారనమాట. సో లక్నో వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 160 ఎంతో కొట్టారు. సన్ రైజర్స్ ఏం చేసిందంటే 9.3 ఓవర్లో ఫినిష్ చేసిందనమాట. అది కూడా ఒక్క వికెట్ కూడా పడకుండా. సో అంత పెద్ద రివెంజ్ మనసులో పెట్టుకొని లక్నో వాళ్ళు అయితే సన్ రైజర్స్ని అలా ముంచేశారనమాట. సో మేబీ అందులో క్లాసునున్న హెడ్ ఉన్న అభిషేక్ శర్మ ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఎవరున్నా సరే లక్నో వాళ్ళు అయితే ఫోకస్డ్గా బౌలింగ్ చేశారు గైస్. నిజంగా ఆ ప్రిన్స్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు, నిజంగా చాలా బాగా వేసాడు అనమాట. సో ఒక్కొక్క యార్కర్ బాల్ కూడా కంప్లీట్ లోపలికి వచ్చేసేది, చాలా బాగా వేసాడు. బ్యాట్స్మెన్స్ని అయితే చాలా బాగా ఇబ్బంది పెట్టాడు. ఇంకా సెకండ్ హాఫ్ చేజింగ్కి వచ్చేటప్పటికి ఇంకా పూరన్ అయితే కంప్లీట్గా ఛార్జ్ తీసుకున్నాడు అనమాట. సో 6 సిక్స్లు 6 4లు సో అక్కడే వచ్చేసింది 60 రన్లు అనమాట. సో మొత్తం పూరన్ అయితే ఒక లెవెల్లో ఆడేసాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన కూడా ఉన్నాడు టీంలో. సో ఆయనకంతా గుర్తున్నట్టుంది, ఎలా అయితే కొట్టాలో అలా కొట్టేశాడు అనమాట సన్ రైజర్స్ మీద. సో ఆబ్వియస్గా సన్ రైజర్స్ ఏంటంటే ఎలాంటి టీం మీద ఆడుతుంది లేకపోతే ఏంటి. సో ఈవెన్ నిన్న మ్యాచ్ జరిగినప్పుడు కూడా కంప్లీట్గా అంటే అందరూ అనుకున్నారు ఎట్లా లేదన్నా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది 230 40 అక్కడికి వెళ్ళిపోద్ది అనేసి. బట్ లేదు, శార్దుల్ ఠాకూర్ అయితే ఒక మంచి బౌలింగ్ వేసాడు గైస్ నా వరకు కూడా. సో బాగుంది, నిన్న మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. సో ఈక్వల్గా జరుగుతుంటేనే మనకు కూడా చూసేటప్పుడు ఒక అగైన్ ఆతృత వస్తుంది, అయినా కూడా వస్తాయి అనమాట. సో ఎప్పుడు కూడా వన్ సైడ్ అయిపోతే చూసేవారికి ఇంట్రెస్ట్ రాదు, అగైన్ మొత్తం కూడా అది స్పాయిల్ అయిపోయినట్టు అవుతుంది. బట్ అగైన్ బాగుంది. బట్ ఎక్కడో సన్ రైజర్స్ బౌలింగ్ ఇంకొంచెం బాగా పడుంటే సో సమీ కానీ ఇంకెవరైనా ఎక్స్ట్రాగా ప్రదర్శన చేసి ఉంటే మేబీ గెలిచే అవకాశాలు ఉండేవేమో. బట్ అగైన్ వాళ్ళు చూసుకోలేదు. సో చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఇంకెలా ఆడతారో ఏంటో అని చెప్పి. బట్ ఇదివరకు మాత్రం ఇదైతే ఒక లెసన్ అనే చెప్పుకోవాలి. సో బ్యాటింగ్ ఒకటే కాదు బౌలింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి ఒక మంచి లెసన్ అయితే సన్ రైజర్స్ నేర్చుకుందనమాట. సో రాజస్థాన్ కూడా 240 వరకు వచ్చింది ఆ మ్యాచ్లో. ఇంకా అక్కడే మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎంత బాగా ఆడుతున్నారో ఏంటి అని చెప్పి. సో బౌలింగ్ మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇంప్రూవ్ చేసుకోకపోతే రానున్న మ్యాచ్ల్లో కొంచెం కష్టమే గాయస్. సమీ ఉన్నా సరే మిగతా బౌలర్స్ కూడా కొంచెం ఛాన్స్ తీసుకోవాలి నా దృష్టిలో. మరి మీరేమంటారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.